ప్రైజ్ లాడండి. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్ఫా ఒమేగా అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభమని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నెలలోనికి మీరు మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి ఈ రీతిగా కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానించుటకు వినుటకు అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వెళ్ళబోతుండగా ప్రభువా, పరిశుద్ధాత్మదేవ మీరు మా అందరితోనూ మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నీ గొప్ప కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. చూద్దాము, చూడండి. అదే అధ్యాయం 19వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూద్దాం. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి పరిశుద్ధపరచగా మూడవదిగా మోషే నుండి దేవునితో మాట్లాడొచ్చినప్పుడు ప్రజలు ఏమయ్యారంటే అక్కడ పరిశుద్ధపరచబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. దేవుడు కోరుకున్నది కూడా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తన యందు మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత అంటే పై వస్త్రము పరిశుద్ధత, శుద్ధీకరణ మనకు కావాలి, కానీ మా అంతరంగము కూడా పరిశుద్ధపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో తప్పు చేస్తే, పాపము చేస్తే శిక్ష వచ్చేది. కొత్త నిబంధనలో నీవు ఆలోచన చేసిన, నీకు తలంపు వచ్చిన, అది నీవు పాపము చేసిన వాడిగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? నువ్వు ఎదుటివాడిని తెట్టాలని నువ్వు అనుకున్నా నువ్వు తిట్టేసినట్టే. చాలా సార్లు వాళ్ళు ఏం చేస్తాం? బయట అనలేకపోయిన హృదయం ఏం చేసుకుంటామండి? చాలా కోపం పెట్టుకుంటాం, చాలా మనసు వేదన పెట్టుకుంటాం. వీరు ఇటువంటి వారు ఎటువంటి వారు మన హృదయంలో పెట్టుకుంటాం. నీవు వారి ఎదుటను అనవక్కర్లా, దేవుని ఎదుటను అరిగిన వ్యక్తిగా మార్చబడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పాపదాని కంటే కొత్త నిబంధనలో డేంజర్, కృపంగా కాబట్టి డేంజర్ అండి. ఆమేన్, హల్లెలూయా. చాలా సార్లు అనుకుంటాం పాపమే బెస్ట్, ఎందుకంటే కంటికి కన్ను వంటికి కన్ను అయిపోతుంది అక్కడ. కానీ కొత్త నిబంధన అలా కాదు. నువ్వు పాపం చేసిన, ఏమి చేసినా దాని యొక్క ప్రతిఫలం అనేది భూమి మీద అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. క్షమాపణ కానీ దాని యొక్క ప్రతిఫలం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధపరచబడాలి. నీ హృదయం కడుక్కోవాలి, నీ ఆలోచన కడగాలి, తలంపులు కడగాలి, నీ నోటి మాటలు కడగబడాలి, మీరు చేసే ఆలోచనలన్నీ కూడా శుద్ధీకరింపబడాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. 10 రూపాయలు తెల్ల వస్త్రాలు వేసుకున్నాను అంటే కుదరదండి. నా హృదయాంతరంగం, ఎందుకంటే మన దేవుడు హృదయాన్ని పరిశోధించు దేవుడు. ఆయన హృదయాంతరంగా మనం పరిశోధించు నీతి కలిగినట్టే ఉండాలి. మనుషులు బాహ్యముగా 10 రూపాయలు చూస్తారు, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూస్తారు. అందుకే అంటాడు కదా, ఇదిగో మీ యొక్క వస్త్రము కాదు చింపుకునేది, మీ యొక్క హృదయాన్ని మీరు ఏం చేయాలి? చింపుకోవాలి. మీ హృదయాన్ని కడగబడాలి, మీరు పరిశుద్ధపరచబడాలి. అప్పుడే దేవుని యొక్క కార్యము మన జీవితంలో మనము చూడగలుగుతాము. ఇంకోటి, పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుట కూడా మనం ఏమవ్వలేమండి? నిలవలేము. దేవుని ఎదుట మనం నిలబడలేము. దేవుని స్వరము మనం వినలేము. దేవుని మాట మనం వినలేము. పరిశుద్ధత లేకపోతే సాతాను కూడా ఏం చేస్తాడు? నువ్వు చేసే ప్రార్థన కూడా ఏం చేస్తాడంటే ఆపేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేవు. అదే నువ్వు పరిశుద్ధత కలిగిన ప్రార్థన చేస్తుంటే వారిని ప్రార్థనకి మాట్లాడిస్తాడు. ఇది నీతివంతుని ప్రార్థన, ఇది యథార్థవంతుని ప్రార్థన, ఇదిగా దేవుని బిడ్డ రక్షణ పొందిన ప్రార్థన. ఇది చాలా కరెక్ట్ ఉంటాడు. కాబట్టి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆయన వాయుమండలంలో ఉన్నప్పుడు ఆత్మ సమయంలో నీ ప్రార్థన ఆపడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. ఆమేన్, హల్లెలూయా. చాలా సార్లు మనం అనుకుంటాం యెషయా గ్రంథంలో ఉంటుంది కదండి, నెరవేరుతున్నటువంటి చెవులు అందము కలగదు, రక్షింపకుడినటువంటి హస్తము కూర్చకాలేదు, నీకు నాకు పాపాలు అడ్డుగా అంటే ఏదో గొప్ప పాపాలు, హత్యాలు, వ్యభిచారము కాదు. నీ హృదయము తలంపులు కలిగిన చిన్న మాట
ఏదైనా మనలో ఏమైందండి? పండు తిన్నందుకు పాపం అక్కడికి రాలా అండి, లేదంటే పండు తిన్నందుకు దేవుడు అక్కడి నుంచి తోసివేయాల, లేదంటే ఆ పండు అది శ్రేష్టమైనది కాకుండా దేవుడు అక్కడ పెట్టేవాడు కాదు. దేవుడికి మాట చెప్పాడు, అది తినొద్దన్నాడు, తెలియదు, అంతే, తినకూడదు అంతే. కానీ ఏం చేశాడంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. మన జీవితంలో వచ్చిన మాట చెప్పాడు, మన మాస్టర్ గారు తెలుగులో మాట చెప్పారు. ఆదాము ఏం చేశాడండి? పండు తిన్నాడు. ఫస్ట్ ఎవరు తిన్నారు? అమ్మగారు. అమ్మగారు అంటండి దొంగను తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చిందండి. ఆదాము ఆలోచించాడు, అయ్యో ఈ పిచ్చి పిల్ల పడుగు వేసింది, ఏదైనా చేస్తే ఈ అమ్మని ఇక్కడి నుంచి తోసేస్తాడు, ఇక్కడి నుంచి పంపించేస్తాడు, ఒంటరిగా బతకలేదు, ఒక్కటే బతకలేదు, నా ఎరుపులో నుంచి తీసి ఇంకొక బలం ఇవ్వాలని చెప్పి అంటే తెలిసి కూడా ఆదాయం చేశాడు. ఎవరి కోసం? అమ్మ కోసం. ఎందుకంటే అవ్వరు ఎంత గొడవలేని ప్రేమ వచ్చేసిందంటే ఒక యోగా గారు అంటారు వచ్చి బొమ్మ చెప్తాను ఎక్కడ ఉండదు మాట. భార్య భర్తలు ప్రేమగా ఉండాలన్న మాట గురించి చెప్తున్నాడు కదా సార్. బలహీనమైన గంటలు కాబట్టి ఏంటండి, అయ్యో పిల్ల అక్కడ ఉండలేదు, పేర్లు పెట్టి నాకు ఎప్పుడు అంతా తెలుసు, ఆ అమ్మ ఒక్కటే మక్కలు ఎలా పడుతుందో రాయడం చేశాడంట. అంటే ఇద్దరు కోరికలు పడ్డారు అక్కడి నుంచి. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల చూసిందండి మరణం. పాపం వల్లనే వస్తుందండి మరణం అనేది. మేము పరిశుభ్రపరచబడాలి. మీకు పరిశుభ్రపరచబడాలి. ఎందుకంటే పరిశుభ్రత లేకపోతే ఆయన బిడ్డలు మనము ఎంత మాత్రము కాదు. దేవుడు చూస్తాడు, నేను పరిశుభ్రపరచ ఆయన తన కార్యము ప్రత్యక్షపరచుకోవాలనుకుంటాడు. నీ వారిని నీకు పరిశుభ్రపరచబడాలి. అదే నువ్వు పరిశుభ్రపరచబడకుండా నీ సొంతంగా నీ ఆలోచనగా నీ తలపుగా నేను ఉంటానంటే అది కేవలము దేవుడికి వ్యతిరేక నీ యొక్క క్షేమాభివృద్ధి ఎంత మాత్రము కాదు. పరిశుభ్రపరచ మన హృదయము మన నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారములైనగాక. మొదటి ఏంటండి, వినిపించడానికి దేవుడు వచ్చాడు దేవుడు. రెండోది తను ప్రత్యక్షపరచుకోవడానికి దిగి వచ్చాడు. మూడోది పరిశుద్ధపరచబడడానికి వచ్చాడు, అక్కడి నుండి దేవుడు పంపించాడు. నాలుగోది మనం చూడండి, అది అధ్యాయం 14 వచ్చిన. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజలంతా దిగి వచ్చి, సారీ 5వ వచనం చదవండి, 19:5. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మీరు నా బిడ్డగా అంటున్నారు. మీరు నా స్వకీయ సంపాద్యముగా. అందుకంటాడు కదా, రాజులని యాజక సమూహముగా దేవుని సొంతైన ప్రజలుగా దేవుడు ఏం చేశాడండి, చేసుకొని ఉన్నాడు. ఆయన బిడ్డలుగా అప్పుడే ఎప్పుడనంటే నీవు ఆయన ఆజ్ఞలు వినాలి, ఆయన ఆజ్ఞలను గైకోనాలి, ఆయన విధులను కట్టడలను వినాలి, ఆయన మాటలను తూచా చెప్పకుండా నువ్వు చేస్తేనే నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు. లేకపోతే నీవు ఆయన బిడ్డగా ఎంత మాత్రము కాదు. రక్షణ పొందేసాం కదండి, నాకు ఏ జీవగ్రంథంలో ఎక్కేసింది కదా, ఇంకా నాకు ఏం బాధలు కుదరదు. జీవగ్రంథంలో పేరు వెళ్ళినా నీ ప్రవర్తన సరి లేకపోతే ఆ జీవగ్రంథంలో పేరు ఏమైపోద్దండి, కొట్టివేయబడిపోతుంది. నీ స్వకీయ సంపాద్యముగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ వారసత్వము కలిగి ఉన్నాడో అదే వారసత్వములోకి దేవుడు మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ అధికారము కలిగి ఉన్నాడో ఆ అధికారముని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏ యొక్క తన కృప ద్వారా మహిమ ద్వారా నింపబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడో అదే రీతిగా దేవుడు మనకి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కారణం ద్వారా వచ్చిన
ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీరు ఎవరు బిడ్డలంటే నీవు దేవుని బిడ్డవి, నీవు విలువ పెట్టి కొనబడిన దేవుని బిడ్డవి, నీవు దేవుని కుమార్తెవి, కుమారుడై ఉన్నాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయనకి చెందినవాడు, నీవు ఆయన విలువ పెట్టి నిన్ను తన రక్తము ద్వారా కొనుక్కున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన విలువను, ఆయన కట్టడలను గైకొన్నావు. దేవుడు చెప్పాడా, చెయ్యొద్దు. దేవుడు నిలబడమన్నాడా, నిలబడి. దేవుడు ఎదురు చూడమన్నాడా, చూడు. దేవుడు అసలు ప్రార్థించమన్నాడా, ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన ఎదురు వచ్చుకున్నాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టువాడు అంత మాత్రము కాదు. నీవు ఆయన వైపు చూసినప్పుడు ఎన్నడూ సిగ్గుపడవని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆమె హల్లెలూయా. సింహాలు పిల్లలు ఏ విధంగా యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొందువై ఉండదు అని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మన ముందుకు దిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ బంధకంలో ఉన్నా, ఏ చీకటి శక్తులతో ఉన్నా, ఏ కలవరంతో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ యొక్క నిర్ణయంతో ఉన్నా, లేదంటే ఏ ఆర్థిక పరిస్థితులతో ఉన్నా, లేదంటే తగ్గని రోగముల ద్వారా పీడించబడుతున్న రోగముతో ఉన్నా, ఆయనని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే నీవు దేవుని సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు ఆయన ద్వారా మనకు విడుదలండి. ఈ లోకంలో ఎవరి ద్వారా మనకు విడుదల లేదు, ఎంత మాత్రము కలగదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క నిత్యము కనబడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు మొదలుపెట్టారు, మూడుగురు విన్నారు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు, ఏడ్చారు, అంగలార్చారు, విజ్ఞాపనలు చేశారు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేదండి. అసలు మా చిన్నతనంలో ఏమి ప్రార్థన ఉంటే కన్నీరే రోగాలు నల్లగైపోయాయి. అసలు గంట ప్రార్థన, గంటలు బట్టి ప్రార్థన. ఎప్పుడు తెల్లవారిని తెలిసేది కదా. ఎంతో కన్నీరు కలిగిన ప్రార్థన. కన్నీరు ప్రార్థన ఈ లోకంలో గొప్ప ఆశ్రయం ఉండదు. కన్నీరు కార్చగలిగిన వాడు ఎవరు కూడా లేదు. అందుకే అంటాడు, నీ తల జలమైన వాడు నీ కన్నీరు మూటలుగా నీవు చేసుకోవాలి. సినిమాలో పొందుతున్నప్పుడు శ్రీవచ్చి అంటాడమ్మా, ఆడమ్మ బాధపడుతున్నాడు, వేసే ఆడవాళ్ళు చేసి అంటాడు, నువ్వు నా కోసమే అడగద్దు, నీ కోసము, నీ పిల్లల కోసం రక్షింపబడ్డారా, నీ భర్త రక్షింపబడ్డాడా, నీ బిడ్డలు రక్షింపబడ్డారా, నీ ఎవరి బిడ్డలు దేవుడికి అభివృద్ధిగా అది దేవుని సన్నిధిలో ప్రార్థించి ఈ లోకంలో దేవుని కొరకు మనం ఆడకూడదండి. రక్షణార్థమై దేవుని పని కొరకు మనం నీ కన్నీరు దానికే కాల్చాలి. ఎందుకంటే దేవుడు నీ కొరకు అన్నిటికీ సిద్ధం చేశాడు. నీ కొరకు దేవుడు అన్నిటినీ ఏం చేసేసాడు. మనిషి దానికోసం ప్రయాసపడుతున్నాడు. తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి తన కూర్చుకోవాలని చూస్తున్నాడు మనిషి. దేవుని పని ఎంతవరకు చేయగలుగుతున్నాడు, ఎంతవరకు జరుగుతుంది దేవుని పని అన్న మాత్రం ఎవరు కూడా గ్రహించట్లేదు. మన కాలంలో ఒక మాటలు చెప్పారండి. ఒక బిడ్డ శ్రీదేవి, ఒక బిడ్డ బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడిందంట. 81 సంవత్సరం శరీరం అంతా ప్యారేజ్ అయిపోయిందంటండి. తలకాయ ఒక్కటే ఉందంట. 2009 ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడంట స్వార్థం చెప్పడానికి. అప్పుడు ఆయన లక్ష్మణ్ గారు వచ్చాడంట, అయ్యా నేను బ్రాహ్మణ కుటుంబం వారు, అది మరి నా కుమార్తెకు బాగాలేదు, ప్రార్థన చేయడానికి వస్తారండి. పీజీ మాస్టర్ గారు అన్నారంట, మా వాక్యం చెప్పడానికి వచ్చారు మాస్టర్ గారు, యొక్క రోగాలు అంటే మంది తీసుకురండి అన్నారు. ఆయన చాలా రిక్వెస్ట్ చేశాడంట. అయినా కూడా మాస్టర్ గారు ఒప్పుకోలేదంట. వాక్యం సమయంలో దైవ సేవకుడు వాక్యం చెప్పేశాడు. సరే 2వ రోజు అంబులెన్స్ లో అమ్మాయి తీసుకొని వచ్చాడంట. తను ఒక్కటే పని చేస్తాడు, శరీరం అంతా కూడా చచ్చిపోయింది. అమ్మాయి రాగానే స్వచ్ఛవిద్దాన్ని దైవ సేవకుడు చేసి అన్నా ప్రైజ్ గారు అన్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏంటి అమ్మాయి నేను ఎవరో తెలుసు అన్నట్టు చక్కగా వందనా చెప్తుంది, ప్రైజ్ చెప్తుంది అనుకుంటారండి. చెప్పుకున్నాను
అది నేను ప్రభువుని తెలుసుకున్నాను. మా నాన్నగారికి అసలు ఇష్టం లేదు, కానీ నన్ను బట్టి నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. నన్ను బట్టి ఒక బైబిల్ తెమ్మంటే ఒక బైబిల్ తెచ్చారు. రోజు ఆయన చదువుతుంటే నేను ఏమన్నాను, నన్ను ఒక ఆశలు ప్రార్థన చేయగలను. ఏమన్నా అంటే మా నాన్నగారు రక్షింపబడాలి, ప్రార్థన చేయాలి చెప్పినాను. నేను చూస్తున్నానంటే ఈ అమ్మాయి చూస్తే పెరాలిసిస్ వచ్చి పక్షవాతం వచ్చింది. ఎవరన్నా బాగా ఏమంటాను అమ్మాయి కోసం ప్రార్థన, కానీ నోటితో ఆ మాట చెప్పట్లేదంట. వీడు ఆలోచిస్తున్నాడంట, గమనిస్తున్నాడంట. ఈవిడేంటి తన గురించి తను చెప్పట్లేదంట. చెప్తానా మరి మూత్రం రాయొచ్చా, నాకు డౌట్ కొంచెం క్లియర్ అవ్వడానికి రాయొచ్చా దేవుడు. సరే అమ్మ రాయడం, సరే ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ ఉత్తరాలు రాశాడండి. ఒక 6 నెలల వరకు ఉత్తరాలు, తర్వాత నుంచి ఉత్తరాలు సంవత్సరాలు వచ్చినాయి. 2012 సంవత్సరం అదే ప్రాంతానికి మళ్ళా సువార్తను ప్రకటించడానికి వచ్చారండి పాస్టర్ గారు. ఈయన అనుకున్నారంట లండన్ రావట్లేదు, చచ్చిపోయింది అమ్మాయి అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు మరి అడిగారండి శ్రీదేవి ఎలా ఉందంటే అమ్మాయి ఏమంటారంట, ఈ లోపల పిల్లలు వచ్చారంట. అమ్మాయి మన శ్రీదేవి ఎక్కడ రమ్మంటారంటే సరే ఆ ఇంటికి వెళ్ళారంటండి. వెళ్ళేసరికి ఆ అమ్మాయి కుసిచ్చిపోయి మంచం మీద చిన్న పిల్లలా పడుకున్నాను. వెళ్ళగానే అమ్మా వేసాడమ్మా బాగున్నారా అని చెప్పారంట. బాగున్నానమ్మా, మీరు ఎలాగున్నారమ్మా అంటే బాగున్నానమ్మా. అమ్మా దేవుని కృప ద్వారా మా నాన్న రక్షింపబడ్డారు అని చెప్పిందంట. రక్షింపబడ్డారంటే ఎలాగమ్మా అంటే రోజు వాక్యం చదువుతున్న మా నాన్నగారు మారుమనసులో రక్షింపబడ్డారు. ఆయన రక్షింపబడిన 2 నెలలకి పక్షవాతం వచ్చింది. మా మంచం అక్కడ మంచం ఉండేది. ఆయన ఎవరి స్థితిలో ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని ఎక్కడితో చూడలేదు. నేను దాహం అని ఏడుస్తున్నప్పుడు ఎవరు నా లోపల నీటి కోసం వెళ్ళలేదు. మా నాన్నగారు ఏడ్చితే ఆ బాధ నేను చూడలేక నేను ప్రభు అడిగిన ప్రభు మా నాన్న ఇంత బాధపడుతున్నారు, తీసేసుకుంటే ప్రభు తీసేస్తున్నాడు. ఆయన చనిపోయాడు, దేవుడు ఎలా చెప్పిందంటాడు ఆయన. అన్నాడు ఈ మనసు అంత గాయమైపోయినాను. అయ్యో ఏంటి అని బాధపడుతుంది. ఎవరు ఆడట్లేదంట. దేవుడి గురించి చెప్పేస్తున్నాను. చెప్తున్నప్పుడు అలా మా నాన్నగారు బతుకున్నప్పుడు కొంత ధనము బ్యాంకులో వేశాడు. ఆ ధనం ద్వారా నేను బ్రతుకుతున్నాను. అయితే నాకు తెలిసిన ఒక అన్నాడు, ఆయనకి అట్టులో వేసే లాగే బండి ఉంది. వారానికి 3 సార్లు వస్తాడు నా దగ్గరికి. నన్ను దుప్పట్లో చూడతాడు, చుట్టి ఆ బండిలో తీసుకెళ్తాడు. నాకు 3 ప్లేసెస్ తెలుసు. బ్యాంకు దగ్గర, రెండోది ఒక ఆఫీసర్ ఒక ఇల్లు ఒక చెట్టు కట్టాడు. అక్కడ ఒక మంచి డిపార్ట్మెంట్ లో స్థలం ఉంది. ఇంకో చోట బస్ స్టాండ్ దగ్గర ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట తీసుకెళ్తాడు. ఆ చెట్టు దగ్గర 3 కంటాడు. నేను అప్పుడు నా సువార్తను ప్రకటిస్తాను నేను అని చెప్పిందంటాడు. ఏం చేస్తాడంటే వెళ్ళి సువార్త కాళ్ళు జరుగుతుందా చాలా మంది తిట్టాడంటాడు. గతిలో అడుక్కునే దగ్గర డబ్బులు వేశారంటే సార్ నాకు డబ్బులు వద్దండి, నేను చెప్పేది వినందని చెప్పాడంటాడు. అలాగే దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను నేను చెప్పేసరికి ఈ బయట సేవకుడు అసలు గుండె తగిలిపోయిందంటాడు. చాలా వేదన పడ్డాడు. సరే సంతోషించి ప్రార్థించి తిరిగి వచ్చేశారు. మనం 2019 సంవత్సరంలో వెళ్ళేసరికి అదే ప్రాంతం స్వార్థను ప్రకటించినట్టు వెళ్ళాలంటండి. వెళ్ళిన తరువాత అక్కడ ఒక బయట సేవకుడు కూర్చున్నాడంట. ఆయన సాక్షి చెప్పిన తర్వాత పాస్టర్ వాక్యం అంట. ఆ సాక్షి చెప్పిన నా ఆత్మీయ తల్లి యొక్క రక్షణలోకి నడిపించిన మాస్టర్ గారు ఆ తర్వాత వాక్యం చెప్తారు అంటే అప్పుడు అనుకున్నాడంట. ఓహో శ్రీదేవి అలా నాన్నగారితో పాటు 3 రక్షింపబడ్డారు అన్నది. ఒకవేళ అందులో ఈ 3వ వ్యక్తిలో ఒక ఆయన ఏమనుకున్నాడంటే అంత అయిపోయిన సాక్షి చెప్పి చాలా అద్భుతంగా చెప్పాడంట. ఆయన అయిపోయింది ఇంటికి అయిపోయినంత గమనించి అలా శ్రీదేవి శ్రీదేవి చనిపోయింది గారు 8 నెలలు గడుస్తుంది అని చెప్పి శ్రీదేవి గారు మంచిగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అయ్యా ఆయన రక్షించిన నలుగురు కాదు 800 మందిని రక్షించింది. ఎంతమంది 800 మందిని రక్షించింది. 14 మంది సేవకులు అయ్యాము. బలమైన పరిచర్య చేస్తున్నాము. ఆలోచించండి.
ఎంత పని చేస్తున్నాం మనం దేవుడి పని. అమ్మాయి చెప్పిన ఎంతో ఇచ్చామండి. మన జీవితం మనకి ఇది కావాలి. ప్రార్థన గురించి ఏం చేస్తామండి? లెస్ మీ లార్డ్, నా కుటుంబం, నా బిడ్డలు నన్ను ఆశీర్వదించుకున్నావా. నువ్వు నీ కుటుంబం ఒక్కదంటే రక్షింపబడ్డావు. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థించవలసిన భారము నీదే. నీ బిడ్డల కొరకు ప్రార్థించవలసిన భారము నీదే. నీ కుటుంబం అంతా రక్షింపబడితే నీ ప్రకృతి వారి కొరకు ప్రార్థించవలసిన భారము నీదే. ఎంతసేపు అది కాదండి. నేను నా కుటుంబం, అయ్యా నా బిడ్డలు, నా కుటుంబాన్ని, నా బంధువులు వారికంటే అందరికంటే బాగా ఆశీర్వదించి ఆశీర్వదించాలి. మనం ఎంతమంది ఉంటామండి కుటుంబంలో? కొంత వయసు వాళ్ళు అది కూడా తెలియాలండి. షుగర్ బీపీ వచ్చేస్తుంది కదా. తర్వాత డాక్టర్ ఉంటాడు, ఒక్కరోజులో ఉంటాడు, అది కూడా అడగదు. గ్యాస్ ప్రాబ్లమ్స్ నేను ఎక్కువ బాగా నడుస్తాం, మొక్కలు ఏమైపోతుంది అడిగిపోయాడండి. ఆడలు బాగా పని చేస్తారు. సయాతిగా వచ్చేసి నీ అడుగు దగ్గర తుంటున్నాను, నీకు ఇదైపోయింది అంటారు. ఇంకా మనిషి ఏ పాటను ఎక్కువ ఉపయోగిస్తే దానివల్ల బలహీనతలు వస్తాయి. దేవుని ఎదురు నిలబడినప్పుడు క్రాస్లో నిలబడితే దేవుని తెలుగుపడేవాడిగా నిలబడతావా? కాళ్ళు చేతుల్లో ఒక నేలమ్మ ఏ తనకున్న స్వరం గుర్తు కూడా అంతమందిని రక్షించినప్పుడు దేవుని తనను ప్రత్యక్షపరచుకుని మీరు రక్షణను ప్రకటించినప్పుడు, మీ స్వకీయ సంపాద్యముగా దేవుడిని చేసుకున్నప్పుడు, తన బిడ్డని చేసుకున్నప్పుడు, మీ అవసరతలు అక్కలు వరకుండా అన్ని తీరుస్తున్నాడు. దేవుడిని బ్రతికిస్తున్నాడు, ఇది కాపాడుతున్నాడు. దేవుని కొరకు ఎంత ఖర్చు అయిపోతున్నావు? ఎంత ఖర్చు అయిపోతున్నావు? దేవుని కోసం ఎంత పని చేస్తున్నావు? ఒక్క గంట ప్రార్థన అంటేనే మనం చూడలేదు. టైం చూసుకుంటాం కదండి. అసలు టైం చూసుకుంటాం, లేదా ఆకలి ప్రాబ్లం కంగారు పడిపోతూ ఉంటాం. మన కుటుంబం రక్షించబడాలి, మన బిడ్డలు రక్షింపబడాలి. ప్రార్థించి కన్నీరుతారు ప్రకృతి వాళ్ళు రక్షింపబడలేదు. చాలా మంచి వాళ్ళయ్యా, వాళ్ళు రక్షింపబడలేదయ్యా. వాళ్ళ రక్షణ మార్గంలోనికి రావాలి. మా మందిరానికి రండి, మా మందిరానికి రండి. మా మాస్టర్ గారు ప్రార్థన చేస్తాను మీకోసం. వాళ్ళ తల్లి గారు, వాళ్ళ కుటుంబం మాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. రెండెన్నో తీసుకొస్తున్నావా? ఏ పరిస్థితిలో, ఏ సేవలో, ఏ కష్టంలో వచ్చినా దేవునాత్మ నాకు చూపిస్తుందండి. ఒక బిడ్డతో దేవునాత్మ దిగిపోతుంది. నువ్వు నిచ్చెన ఎక్కుతున్నావు, సగము ఎక్కి కూడా నువ్వు దిగిపోతున్నావు. నీ జీవితంలో మాటి మాటికి అదే పరిస్థితిలో వస్తున్నావని దేవునాత్మ తెలియపరుస్తుంది. సగమై దిగేస్తున్నావు, మళ్ళా వెనక్కి చూస్తున్నావు, దిగిపోతున్నావు. మళ్ళా మొదటి నుంచి ప్రారంభిస్తాను, ఎక్కలేకపోతున్నావు. అందరి జీవితంలో ముందుకు సాగాలి, ఎక్కాలి, పోరాడాలి, నిలబడాలి. అందుకే ఈ రాకాలను తిట్టుపచ్చబడినప్పుడు ఈ బద్దలైన సంధిలో నిలబడగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఏమంటాడండి? నేనున్నా. నీ కుటుంబం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నేనున్నాను ప్రోగ్రాం చెప్పగలుగుతున్నావా? ఎంతసేపు నీ బాధ, నీ కోస, నీ పైన నీ ఏడుపై సరిపోతుంది. అసలు దేవుని పని ఏమి చేయగలుగుతున్నాము? ఆ బిడ్డ ఈ లోకంలో బ్రతకలేకపోయినా, ఆయుష్ లేకపోయినా అనేక మందిని రక్షించగలిగిన సాధనముగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. దేవుడికి అన్ని ఇస్తున్నాడు. దేవుడి స్వార్థాన్ని ఎక్కడో ఊరు కుటుంబాన్ని వదిలిపెట్టి, బిడ్డలు వదిలిపెట్టి, ఏ పట్టించుకోకుండా ఊరు సేవ చేయమని కాదండి. ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. నువ్వు రాసుకో పేపర్ మీద, అయ్యా ఈ సంవత్సరం నా కుటుంబం, నా భర్త మారాలి, ఇది నా అత్తగారు మారాలి. నువ్వు రాసుకో, కూర్చొని రోజు చేయాల్సి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నీ సమస్యలంతా రాసుకో, పెట్టుకొని కూర్చో. మందిరాన్ని తీసుకొచ్చి సేవ గురికి అయ్యా నా సమస్య ఇది, దీని కొరకు ప్రార్థన చేయమని చెప్పు. నీ కొరకు ప్రార్థన చేస్తా. ఈ కొరకు ఎవరు ఓటపడరు కానీ సేవకుడు ఖచ్చితంగా నీ కోసం ఓటపడతాడు. దేవుడు విడిపించడానికి దిగి వచ్చారు. కానీ వీరేం చేశారు? దేవుని సన్నిధిలో నీ తీర్పును విడిచారు.
మొదలుపెట్టారు, ప్రార్థన చేశారు, కన్నీరు కాల్చారు. వాళ్ళు ఇంకా బాధ పెట్టే కొద్దీ ఇదే బ్రతుకుగా నా జీవితం అనుకునే వాళ్ళు ఇంకా ప్రకటించారు. వారు చేతులు పైకి ఉంచారు, ఇంకా కడుపు కాల్చుకున్నారు, దేవుడి సన్నిధిలో పెడుతున్నారు, కన్నీరు కాల్చున్నారు, ఉపవాసం ఉంటున్నారు, దేవుడి కార్యం కొరకు ఎదురు చూశారు. కాబట్టి దేవాది దేవుడు వారిని విడిపించడానికి, వారి దుఃఖములను తీసివేయడానికి తిరిగి వచ్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ పక్షంగా దిగి రావాలి, దేవుడు నీ కన్నీటిని తుడవాలి, దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఇంకెన్నడూ నీ జీవితంలో రిపీట్ అవడానికి వీలులేదు. ఆ రీతిగా దేవుడి కార్యములు చూడగలగాలి. సరిపెట్టేసుకుంటే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఇది చాలే, నా బ్రతుకు నీ జీవితం చాలే, ఇంకా సరిపోతుందిలే, ఇంకేముందని అనుకుంటున్నావు. ఆ రీతిగా ఉండడానికి దేవుడు నీకు రక్షణ ఇవ్వాలా, ఆ రీతిగా ఉండడానికి దేవుడు నిన్ను నిలబెట్టాలా. నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి తన యొక్క ప్రత్యక్షతను నీ ద్వారా కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ లక్ష కాపులను బయట తీసినారని మోషేను విడిపించవలసిన అవసరం లేదని దేవుడు చేయాలంటే ఏ రీతిగా చేస్తాడు. కానీ మోషేను దేవుడు విడిపించడానికి నిలబెట్టిందా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను కనపరచడానికి ఇష్టపడతాడు. నీ ద్వారానే, నీ కుటుంబంలో నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ ద్వారా తన కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ ద్వారా దేవుని యొక్క విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు నిలబడవు చాలు, ఎవరి కొరకు నిలబడవు. నీ పక్షంగా యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడండి. నీ పక్షంగా విడిపించాడు, నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నిలబడి ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడు. ఈ లోకనాశులు గతించిపోతాయి. ఈ లోకమందు శరీరాశ, నేత్రాశ, జీవము డాపము లోకమును ఆకర్షిస్తుంది, పాడు చేయాలని చూస్తుంది, తన యొక్క మార్గం నడిపించాలని చూస్తుంది, అనేక ఆశీర్వాదాన్ని కలవరపరచాలని చూస్తుంది. పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియ ఆలోచనలు తలంపులన్నీ కూడా నడవడికి కూడా పరిశుద్ధపరచబడాలి. అప్పుడు ఆయన ఆత్మను విడుదల లేకుంటే స్వకీయ సంపాద్యముగా మార్చగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బిడ్డగా మార్చగలదు. ఆయన బిడ్డను ఒక్కసారి ముద్ర వేసినప్పుడు నువ్వు గొప్ప రాజకీయంలో అనుభవించగలిగిన బిడ్డగా నువ్వు సిద్ధపడిపోతావు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో పరీక్షించవలసిన పరిస్థితి. ఆయన సన్నిధిలో ఆయన కృపకు దేవుడు ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన మనం లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నశించిపోతున్న మనలను రక్షించడానికి, వెలికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని పాడైన దానిని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఒక గుర్తింపు, నీకు ఒక అర్హత, నీకు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తన యొక్క మహిమను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మహిమ ప్రభావముతో మనకు కిరీటముగా ఏం చేయాలనుకుంటున్నాడండి, ధరింప చేయాలనుకుంటున్నాడు. ఈ లోకమైన కిరీటం కాదు, ఆయన మహిమ, ఆయన ప్రభావము మనకు కిరీటంగా మార్చబడుతుంది. దేవదూతలకు లేని దివ్య కృపను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మన జీవితాన్ని సరి చేసుకోవడం ఆయన కృపలో నింపబడతాం.